हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం, చాలా విధానాలు చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే నేటి సమాజంలో కనిపించక పోయినప్పటికీ విద్యావంతులైతే చాలా మంది ఉన్నారు, చాలా ప్రయోగాలు చేస్తున్నారు. వాటి నుండి బయటపడేందుకు లేక వాటిని అధిగమించి మన వస్తువుని మనం దక్కించుకునేందుకు మనం విస్తృతంగా సాధనలు చేయవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పబోయేది సకల కార్యసిద్ధి నవతంత్ర యోగం. ఈ యోగము తంత్రయోగము నీచమనే చెప్పుకోవచ్చు. ఈ ప్రయోగము నీచ ప్రయోగంగానే మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ యోగం చేయాలనుకునే వాళ్ళు ముందుగా కాళీమాత లేక చాముండేశ్వరి ఉపాసకులై ఉండాలి. ఈ ప్రయోగం నాకు ముఖ్యంగా కాళీమాత అతి శీఘ్రంగా సహకరిస్తుంది, కాగా అతివేగంగా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది నవతంత్ర యోగంలో కాళీ ఉపాసన. ఈ యోగము మన మనసులో ఉండే ఏ పనినైనా అతి సునాయాసంగా చేసి పెట్టగలదు. అయితే ఎలా చేయాలి, ఏం చేయాలన్నది ముందుగా తెలుసుకుందాం. ఏదైనా గురువుని ఆశ్రయించి ఆ గురువు వద్ద నుండి కాళీమాత యొక్క మంత్రము, చాముండేశ్వరి యొక్క మంత్రము లేక చిన్నమస్త తార మంత్రములు స్వీకరించి ముందుగా 22 రోజులు దిగ్బంధన సహిత యంత్ర పూజ చేయవలసి ఉంటుంది. ఈ తంత్రయోగం నాకు అతి క్షేమదాయకమైనది దేవదత్త యంత్ర పూజ. అంటే ఆకర్షణ యంత్రము పెట్టి మనం సాధకులు 22 రోజులు పూర్తి చేసిన తర్వాతే ఈ ప్రయోగం నాకు అర్హులుగా మారుతారు. యంత్రం అన్నాం కదా అని రాగిరేగి తీసి గీరలు గీసేసి పూజ చేస్తే పనికిరాదు. ఇది గురువు ద్వారానే పొందిన యంత్రం అయి ఉండాలి. ఆ యంత్రం మాత్రం తప్పనిసరి గురువు దగ్గర నుండి తెచ్చుకోయి ఉండాలి. మీకు యంత్ర విద్య తెలిసిన ఈ పూజ కోసం మీ గురువే మీకు యంత్రం ఇవ్వాలి. అయితే ఏం చేయాలి? మీకు శత్రువులు చాలా అల్లరి చేస్తూ ఉంటారు, మీ ఆస్తి తగాదాల్లో ఉంటుంది, మీ భూములు ఒకరు కబ్జా చేసి ఉంటారు, అవి మీరు తెచ్చుకోవాలి. లేకపోతే మీకు ఎవరో డబ్బులు ఇవ్వాలి, వారు ఇవ్వరు. లేక మీకు ఏదైనా ఆపదలు సంభవించినప్పుడు కుటుంబం నుండి బాగారుల నుండి ఎనలేని ఎదలు ఉండేటప్పుడు లేక గ్రామంలోనే ఏదైనా ప్రయోగములు మీపై జరుగుతుండేటప్పుడు విస్తృతమైన అలజడులు మీ జీవితంలో నెలకొన్నప్పుడు ఈ ప్రయోగం చేయాలి. అయితే ఎలా చేయాలి అంటే మనం డిస్ప్లేలో చూపిస్తున్న విధంగా ముగ్గు వేయాలి. దానికి తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశలు రాయాలి. మధ్యలో షట్కోణ యంత్రము రాసి ఆ షట్కోణ యంత్రముపై మీరు ఏ దేవతనైతే ప్రతిష్ఠించాలనుకుంటున్నారో ఆ దేవత యొక్క బీజం, ఇప్పుడు కాళీమాతే కదా చేస్తాం కాబట్టి క్రీమ్ బీజమును అక్కడ రాసి ముందు తెల్లని కడి లేక చాక్పీస్ తో రాసి దానిపై కుంకుమ అద్ది ఒక ప్రమిదలో 319 మిరియాలు తీసుకొని ముందుగా క్రీమ్ బీజమునకు శ్రీ కాళీమాత యొక్క షోడశోపచార పూజ చేసి తరువాత తూర్పునకు ఆగ్నేయమునకు దక్షిణకు నైరుతికి పశ్చిమమునకు వాయువ్యమునకు ఉత్తరకు ఈశాన్యమునకు కాళీమాతను ప్రతిష్ఠించి అంటే అక్షతలు వేస్తూ క్రీమ్ కాళికే స్వాహ అని చెప్పాలి. 11 సార్లు చొప్పున చెప్పాలి. ఇలా చెప్పి మధ్యలో మరల కాళీమాతకు 11 సార్లు కాళీమాత యొక్క మంత్రము క్రీమ్ కాళికే స్వాహ చెప్పి అక్షతలు వేసి ఆ ముగ్గుపైనే ప్రమిదతో మీరు ఉంచిన మిరియాలను ఉంచి కర్పూరం వెలిగిస్తూ క్రీమ్ కాళికే స్వాహ అనే మంత్రమును 21 నిమిషం జపం చేయవలసి ఉంటుంది, లేదా 11 నిమిషాలు జపం చేయాలి. కర్పూరం ఆరే వరకు జపం చేయాలి. అలా రోజుకి 3 సార్లు 11 రోజులు చేస్తే మీరు అనుకున్నది ఏమైనా సరే సిద్ధింప చేసుకోగలరు. దానిని మరికొంచెం తీక్షణంగా చేయాలనుకుంటే భార్యాభర్తలు దక్షిణ వైపు అభిముఖంగా భర్త, ఉత్తర వైపు అభిముఖంగా భార్య కూర్చొని లగ్నదేహులై మధ్యలో ఉన్న ప్రమిదలో కర్పూరం వెలిగిస్తూ భర్త భార్య యొక్క యోనిని దర్శిస్తూ భార్య భర్త యొక్క పురుషాంగంను దర్శిస్తూ 11 నిమిషములు జపం చేయవలసి ఉంటుంది. ఇలా జపం చేసిన తర్వాత వారిద్దరూ సంభోగ ప్రక్రియలో పాల్గొని స్ఖలనమును తీసిన తర్వాత ఆ స్ఖలనమును భార్య యొక్క ఎడమ కాలి పాదం కింద కొంచెంగా రాయాలి. అయితే దీనికంటే ముందు వీరిద్దరూ ఎదురెదురుగా కూర్చుని జపం పూర్తి చేసుకున్న తర్వాత ముందుగా భార్య తమ భర్త యందు మహాకాలుని ఆహ్వానం చెప్పాలి. అంటే మహాకాలునిగా నమస్కారం చేయాలి. తర్వాత మహాకాలుని రూపంలో ఉండే భర్త తమ భార్య మహాకాళిగా భావన చేసి నమస్కారం చేసి ముఖమునకు అద్ది కాళీ రూపంలో పిలిచి నమస్కారం చేయాలి. తర్వాత వారిద్దరూ సంభోగ ప్రక్రియలో పాల్గొని వచ్చిన పురుష తేజమును గర్భం నందు కొంచెం పడేలా చూసుకొని మిగతా కొంచెం ఆమె యొక్క ఎడమ కాలు పాదమునకు అద్దాలి. ఈ ప్రయోగము రోజుకి 3 సార్లు కంటే ఎక్కువ చేయకూడదు. 3 సార్లు తప్పనిసరి చేస్తే మంచిది. ఒకసారి చేసినా దానికి తగు ప్రయోజనం ఉంటుంది. ఇలా 3 సార్లు చేయవలసి ఉంటుంది. 3 సార్లు అనగా ఒక రోజుకి 3 సార్లు, అలా 3 దినములు. సమస్య యొక్క తీవ్రతను అనుసరించి 3 సార్లు అంటే 3 దినములు
దినములు, 5 దినములు, 7 దినములు, 11 దినముల వరకు చేయవచ్చు. 11 దినములు గాని చేయగలిగితే ఎటువంటి శత్రువులైనా సరే మీరే నాశనం చేయగలరు, ధ్వంసం చేయగలరు. కాగా మీ మనోభిష్టాన్ని పూర్తి చేసుకోగలరు. కాగా ఎటువంటి పరప్రయోగమునైనా ఆపగలరు. కాగా తిరిగి ప్రయోగం కూడా చేయగలరు. దివాత్మ స్వరూపులారా, బాగా అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ముందుగా మీరు ఇంటి దేవతను పూజిస్తారు, కులదేవతను, ఇష్టదేవతను పూజించి దీపారాధన చేసి తగు విధంగా అంటే నిత్యం మీరు ఎలా చేస్తున్నారో అలా పూజ ముగిసిన తర్వాత గ్రామ దేవతకు స్మరించి, ఇష్టదేవతలను స్మరించి ఈ విధానం చేస్తుండేటప్పుడు ప్రతిరోజు సాయంత్రం గ్రామ దేవత దర్శనమునకు భార్య గాని భర్త గాని వెళ్తూ అక్కడ కొంచెం దీపారాధన చేస్తూ ఉండాలి. తర్వాతని ప్రయోగమునకు సంసిద్ధులు కావాలి. ముందుగా మనం చూపించిన యంత్రమును నేలపై రాసి కాళీమాతను ప్రతిష్ఠించి 8 వైపులా కాళీమాతను ప్రతిష్ఠించి మధ్యలో క్రీమ్ బీజముపై మిరియాలతో ప్రమిదను ఉంచి దానిలో కర్పూరం వేస్తూ 11 నిమిషాలు లేక 21 నిమిషం జపం పూర్తి చేసుకొని అంటే క్రీమ్ కాళికా స్వాహ అనే మంత్రమును జపం పూర్తి చేసుకుని ఇక్కడి నుండి లేచిన తర్వాతే సంభోగ ప్రక్రియలో పాల్గొనాలి. జపం చేసేటప్పుడు కూడా లగ్నదేహులై ఉండాలి. భార్య యొక్క యోనిని భర్త దర్శనం చేస్తూ, భర్త యొక్క పురుషాంగంను భార్య దర్శనం చేస్తూ జపం చేయాలి. ఇంతకు ముందు చెప్పిన వివరాలన్నీ జ్ఞాపకం ఉంచుకొని పట్టికలు అమర్చుకొని చేయవలసి ఉంటుంది. దేవతకు యథాశక్తి దీపము, ధూపము, గంధము, పుష్పం ఇచ్చి పూజించాలి. అక్కడ పెద్ద ప్రమిదతో దీపం వెలిగించాలి. అది ఆవ నూనెతో గాని వేప నూనెతో గాని దీపం వెలిగించడం శత్రు నాశనం కొరకు, లేక వశీకరణాది విద్యలకు ఆవ నూనె మరియు మన యొక్క విద్యలు పెంపొందించుకునేందుకు, సాధకులుగా నిలదొక్కునేందుకు, శ్రీమాత యొక్క శక్తిని పొందేందుకు నెయ్యి లేక కొబ్బరి నూనె దీపం వెలిగించవలసి ఉంటుంది. అగరవత్తులు తప్పనిసరి ఉండాలి. ధూపం కూడా వేస్తూ చేస్తే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇలా చేస్తే ఎటువంటి శత్రువులైనా నిర్జించబడతారు. ఆస్తి తగాదాలు సమసిపోతాయి. మరి మనం అనుకున్నది తీక్షణంగానే సిద్ధింప చేసుకోగలం. అదే మీపై ఏదైనా శత్రు ప్రయోగంలో జరిగినా, మంత్ర ప్రయోగంలో జరిగినా, క్షుద్ర ప్రయోగంలో జరిగినా మీరు 5 సార్లు చేయవలసి ఉంటుంది. అంటే 5 రోజులు చేయవలసి ఉంటుంది. ఇంకా తీక్షణంగా చేయాలంటే 7 సార్లు, ఇంకా తీక్షణం చేయాలంటే 11 సార్లు చేయవలసి ఉంటుంది. ఒకవేళ భార్య విడిచిపెట్టిన భర్త, ఆ భార్య అతనికి చాలా వేదనకు గురి చేసి, ఇబ్బందులకు గురి చేసి, భర్త మాట వినక కుటుంబం యొక్క పరువు మర్యాదలు తీస్తూ భర్తకు కోర్టుకు ఈడ్చి పోలీస్ స్టేషన్లకు తిప్పి నానా యాతన చేస్తుండేటప్పుడు అటువంటి భార్యను మరలా తెచ్చుకునేందుకు ఇదే ప్రయోగము. భర్త ఒక్కడే కూర్చొని మనం డిస్ప్లేలో చూపించిన విధంగా ముగ్గు వేసుకొని లగ్నదేహి అయి ప్రమిదలో 319 మిరియాలు వేసి దానిలో కర్పూరం వెలిగిస్తూ 21 నిమిషం జపం చేసి తర్వాత హస్త వాటముతో వీర్యమును తీసి ముందుగా సంపాదించుకున్న జిల్లేడు పువ్వులు, నల్ల జిల్లేడు పువ్వులు అంటే సాధారణంగా దొరికే జిల్లేడు పువ్వులు, అవి తొక్కలు తీసి కేవలం మింజలు మాత్రమే 108 ఉంచి ఈ వీర్యమును ఆ పువ్వులకు అద్ది మరలా ప్రమిదలో కర్పూరం వెలిగించి క్రీమ్ కాలికే స్వాహ అని మంత్రము చెబుతూ ఈ పువ్వులన్నీ కాల్చవలసి ఉంటుంది. ఇలా చేయడం వలన భార్య యొక్క శత్రుత్వం పోతుంది. ఆమె చేయించే ప్రయోగములన్నీ ధ్వంసం అవుతాయి. లేక ఆమెపై ఏదైనా సరే పరులు ప్రయోగం చేసి ఇటువంటివి చేసినా అతి సునాయాసంగా బయటపడుతుంది. నీ భార్యను మీరు దక్కించుకోగలరు. ఆమె మీ చెంతకు తల ఉంచుకొని మరీ వస్తుంది. ఇదే విధానము అనుసరించి మనం ముందు చెప్పిన ఫలితములన్నీ కూడా ఈ పురుషుడు పొందగలడు. అదే స్త్రీమూర్తి అయితే, అనగా ఒక స్త్రీమూర్తిని భర్త విడిచిపెట్టి నానా యాతనలకు గురి చేసిన ఆ భర్తను తిరిగి తెచ్చుకోవాలన్నా, లేదా అదే పురుషుడు పరస్త్రీతో మరిగి భార్యను ఎడబాటు చేసిన, ఇంటి విషయం పట్టించుకోపోయినా, భార్యకు వేదనకు గురి చేసిన, లేక ఒక స్త్రీ తమ భర్త యందు ఏదో ప్రయోగం చేసి తన భర్తను ఆకర్షించి తన భర్తను వశం చేసుకొని తన భార్య కనీసం వీళ్ళ ఇంటికి కూడా రాకుండా ఆపేటప్పుడు, అతను భార్య విషయం అసలు పట్టించుకోనప్పుడు, భార్యకు ఏ దారి దొరకనప్పుడు మాత్రమే ఇటువంటివి చేయవలసి ఉంటుంది. భర్త అందుబాటులో ఉంటుండగా గురువే కాదు ఎవరితోనూ కూడా ఇటువంటి ప్రయోగం చేయడానికి వీలుండదు. ప్రప్రథమ వరుసలో ఉండేవాడు, సర్వత్రా సర్వవిధములైన అర్హతలు కలిగిన వాడు భర్త మాత్రమే. ఒకవేళ భర్తే ఇబ్బంది చేస్తే ఇప్పుడు మేము చెప్పబోయే ప్రయోగము చేయక తప్పని విషయంలో చేయవలసి ఉంటుంది. ఇది ఎటువంటి పరప్రయోగములైనా విధ్వంసం చేస్తుంది. ఇప్పుడు చెప్పుతున్నది కాళీ ప్రయోగం అయినప్పటికీ కామినీల యొక్క ప్రయోగం కాబట్టి ఇక్కడ పురుష తేజమే ముఖ్య ప్రసాదమై ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా శ్రీమాత కాళీ ఏ పని చేయదు, ఆమెకు అవసరం లేదు కూడా. ఆమె యొక్క పరివార దేవతలే చేస్తారు. ఇటువంటి పనులకు కామినీలు ఉంటారు. ఆ కామినీల ద్వారా చేయడం అతి శీఘ్రంగా మనం ఫలితములు పొందగలం. అయితే ఎలా చేయాలి, ఎవరి సహకారంతో చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. మేనమామ కొడుకు అంటే అమ్మ తలగా అన్నయ్య లేక తమ్ముడు యొక్క కొడుకుతో చేయవచ్చు. కానీ అతను కాళీ లేక చిన్నమస్త ఉపాసకుడై ఉండాలి. ఉపాసన లేని వారు ఇది చేస్తే ప్రాణానికే ప్రమాదం. లేదా ఇదే ప్రయోగంను తమ గురువు వద్ద నుండి చేసిన భర్త ఎక్కడ ఉన్నా తప్పనిసరి మీ కాలి చెంతకు వస్తాడు. అతనిపై జరుగు ప్రయోగం
ఆటంకములన్నీ విధ్వంసం చేయబడతాయి. అతను ఆజీవనం మీకు లొంగి ఉంటాడు. గాని ఇక్కడ గురువు శిష్యులు చేసేటప్పుడు రోజుకి 3 సార్లు చేయవలసి ఉంటుంది. కనీసంలో కనీసం 3 రోజులు చేయవలసి ఉంటుంది. వరుస క్రమంలో చేయడానికి వీలుండదు. కాబట్టి మధ్య మధ్యలో ఒక రోజు చేస్తే ఒక రోజు అయినా సరే విశ్రాంతి తీసుకొని చేయవలసి ఉంటుంది. ఈ యోగం చేసేటప్పుడు గురు శిష్యులకు విభేదములు రావచ్చు, విరోధములు రావచ్చు. దానికి శ్రీమాత యొక్క పరీక్షా కాలంగానే భావన చేసి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కాకపోతే ఆ గురువు దశమ విద్య పారంగతుడై ఉండాలి, దిగ్బంధన విద్యలు నేర్చుకుని ఉండాలి, తంత్రయోగంలో ప్రసిద్ధుడై ఉండాలి. కేవలం గురువు అయితే చాలదు. సౌమ్య సంపత్తి కలిగిన గురువులు లేక పారాయణ చేసే గురువులు ఈ యోగం నాకు అనర్హులు. తంత్రయోగము కర్మకాండలు చేయవారు మరియు దేవతపై విస్తృతమైన అవగాహన ఉన్నవారు మాత్రమే ఇటువంటివి చేయాలి. ఎందుకంటే మీరు గురువుని మహాకాల స్వరూపునిగా పూజిస్తే అతను మిమ్మల్ని మహాకాళి రూపంలో పూజించి ఆహ్వానించి మీలో కాళీమాతను ప్రతిష్ఠించిన తర్వాత ఈ యోగం చేస్తారు. కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవసరం కదా అని యథేచ్ఛగా చేయడానికి వీలుండదు. ఇంకా విపులీకరంగా చెప్పుకోవాలంటే ఈ యోగము ఏ గురువైనా సరే మహాతంత్ర గురువులై ఉండాలి, సర్వవిధములైన అవగాహన కలిగి ఉండాలి, దేవతను మెప్పించి కామినీలను మీలో ప్రవేశింపజేసి కామినిని సంతృప్తి చేసే విద్యలో వాళ్ళు పరిపూర్ణులై ఉండాలి. కాగా ఈ విద్య దొరికే ప్రతి స్త్రీతో చేయడానికి వీలుండదు. ఎందుకంటే ఒక గురువు సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఒక స్త్రీతో మాత్రమే చేయగలరు. అది కూడా 3 రోజులు లేక 5 రోజులు లేక 7 రోజులు లేక 11 రోజులు. అంతకు మించి చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుండదు. ఒక వసంతం నాకు ఒక స్త్రీతో చేయవలసి ఉంటుంది. ఇదే సదుపాయం కదా అని యథేచ్ఛగా చేసే వీలైతే ఉండదు. కాగా ఈ యోగం చేసే గురువులకు శక్తి క్షీణిస్తుంది. అతను చేసే పుణ్యము ఆ స్త్రీకి చేరుతుంది. కాగా ఆమె యొక్క కర్మలు కూడా అంటే చెడు కర్మలు కూడా గురువు భరించడానికి సంసిద్ధుడై ఉండాలి. ఆమె యొక్క దారిద్ర్య స్థితి చెరిపేటంత శక్తి కూడా కలిగి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది నువ్వు సంపాదించుకున్న శక్తి ఆమెకు వెళ్తుంది. దాని వలన నీలో ఉండే శక్తి క్షీణిస్తుంది. దానికి మాత్రం సంసిద్ధులై ఉండాలి. దివ్యాత్మ స్వరూపులారా, గాని ఈ విధంగా చేయడం వలన మీరు అనుకున్న దానికి తప్పనిసరి చేరుకుంటారు. మీ భర్త మీ దగ్గరికి తప్పనిసరి వస్తాడు. అటువైపు ఎటువంటి ఆటంకములున్నా, ఔషధ ప్రయోగములు జరిగినా లేక మంత్ర ప్రయోగములు జరిగినా, క్షుద్ర ప్రయోగములు జరిగినా అన్ని నివారించబడి ప్రత్యక్షంగా మీ వద్దకు రాక తప్పదు. ఎందుకంటే స్త్రీ యోనిని దర్శింపజేయడం అన్నది ఒక ఏనుగు బలిచ్చినంత ఫలితం ఇస్తుంది. అదే సంభోగానికి పాల్గొనడం అంటే 3 ఏనుగులను బలిస్తే ఎంత ఫలితమో అంత ఫలితం వస్తుంది. శ్రీమాత అయిన కాళీమాతకు ముఖ్యమైన ప్రసాదము పురుష తేజము. పురుష తేజము ఇచ్చువారు శాకాహారులైతే చాలా మంచిది. మాంసాహారుల యొక్క లేక మద్యపానము చేయువారు యొక్క పురుష స్ఖలనము అనగా పురుష తేజము అంతగా ఇక్కడ పనిచేయదు. దివ్యాత్మ స్వరూపులారా, మీరు ఈ ప్రక్రియను అనగా కాళీ తంత్ర నవతంత్ర యోగమును ఏ అవసరం కొద్ది చేసినా తర్వాత మీరు చాలా విధములైన తంత్రయోగములు అతి సునాయాసంగా చేయగలరు. నిధి నిక్షేపాల యొక్క బంధనలు తీయగలరు. నాగబంధనలు లేక ఇతర బంధనలు వీరికి అతి సునాయాసము. ఎటువంటి పరతంత్రమునైనా సరే అతి సునాయాసంగా తిప్పికొట్టగలరు. ఎటువంటి తాంత్రికులనైనా సరే నిర్జించగలరు, స్తంభన చేయగలరు. వీరి వద్ద ఎటువంటి తంత్ర ప్రయోగములు పనిచేయవు. కాగా వీరు ఎటువంటి సమస్యకైనా అతి సునాయాసంగా పరిష్కారం చేయించుకోగలరు. ఎందుకంటే వీరికి మహాకామిని అయిన అగ్నికామిని ఎప్పుడు వీరి చెంతనే ఉంటుంది. వీరు ఏం చెప్తే అది చేస్తుంది. కాళీమాత యొక్క పరివారంలో ఉంటున్న అగ్నికామినికి తట్టుకునే శక్తి ఈ సాధకులకు లేక ఈ ప్రయోగం చేసే క్షుద్ర విద్యాపరులకు ఉండదు. దివ్యాత్మ స్వరూపులారా, మా ప్రసంగంలో వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతనే సాధనకు ఉపక్రమించండి. ఎందుకంటే ఇవన్నీ కత్తి మీద సాము లాంటివి, ప్రత్యక్ష ప్రయోజనము ఉండేటటువంటివి. కాబట్టి మీరు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అవసరమైతేనే చేయండి. కాగా గురువు యొక్క సహకారంతోనే చేయండి. భార్యాభర్తలు చేసినా లేక మేనమామ కొడుకుతో చేసినా గురువుతో చేసినా గురువు యొక్క ఆధ్వర్యంలో లేక గురువు యొక్క ఆజ్ఞపైనే చేయాలి. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ సమస్యకు పరిష్కారము దొరికేందుకు, శ్రీమాతను మెప్పించేందుకు మీరు ఈ విధానాన్ని చేస్తున్నారే గాని మీకంటూ వేరే ఏమి ఆలోచన లేదని భావనతోనే చేయండి. ఇది మహాతంత్ర యోగము, నవతంత్ర యోగంలో ఇది ఒక భాగము. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీ జీవితాలను మీరే సరిచేసుకోవడంతో పాటు ఉన్నతమైన జీవితంను కొనసాగించేందుకు ఆవశ్యకత కలిగిన సకల వనరులను చేకూర్చుకోగలరని ఆశిస్తూ, పుట్టినందుకు మన జీవితమును పరిపూర్ణం చేసుకునేందుకు చేస్తున్న విద్యలుగా భావన చేస్తూ చేస్తే తప్పనిసరి ఫలితం అయితే వస్తుంది. శ్రీ కాళీమాత పిలిస్తే పలికే దేవత. ఆమె యొక్క అనుగ్రహం పొందడం అన్నది మన యొక్క పూర్వజన్మ భాగ్యంగానే భావిస్తూ కాళీమాతను ఆరాధన చేస్తూ ఇటువంటి ప్రయోగములు చేయడం వలన మనం అనుకున్న సమయం నాకు అనుకున్న దానికి చేరుకోగలం. ఎటువంటి శత్రువులు మిమ్మల్ని బాధిస్తున్నా
ఆ బాధలన్నీ అతి సునాయాసంగా ఒడ్డెక్కుతాయి. దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇక నవతంత్ర యోగంలో చాలా వరకు చెబుతాం. ముందు వినండి, అర్థం చేసుకోండి, తర్వాతనే ముందుకు సాగండి. ఇంతకు ముందు కూడా నవతంత్ర యోగం గురించి చెప్పి ఉన్నాము. మరలా రాబో కాలంలో కూడా నవతంత్ర యోగంలో చెబుతాము. మీరు ముందు ప్రసంగములన్నీ వినండి. దివ్యాత్మ స్వరూపులారా, మీ జీవితాలను మీరు సరి చేసుకోవడంతో పాటు ఉన్నతమైన తేజోమయమైన జీవితాన్ని కొనసాగిస్తారని, ఆనందమయమైన జీవితం ప్రాప్తింప చేసుకుంటారని ఆశిస్తూ, మన హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మీరు ముందంజలో ఉండాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.